Thank
గుడ్ మార్నింగ్ సార్. ఈనాటి 4th కౌన్సిల్ మీటింగ్ MD 320 కాల్ టు ఆర్డర్. ఫ్లాగ్ సొల్యూషన్ బై VDG1 elect. మన జాతీయ పతాకానికి మనం వందనం చేసి దాని పట్ల మన భక్తి విశ్వాసాలను వెల్లడిస్తున్నాం. ఉత్తమ పౌరుల బాధ్యతలను నిర్వహించడంలో మనలో ప్రతి ఒక్కరూ ప్రదర్శించే శ్రద్ధాశక్తుల మీద దాని ప్రతిష్టా ప్రభావం ఆధారపడి ఉన్నాయి. సువర్ణ అక్షరాలలో లిఖించబడిన దాని పవిత్ర చరిత్ర మన దేశానికి సత్కీర్తిని సమకూర్చి ఉత్తమ కృషి సలపడానికి మనకు ప్రోత్సాహప్రోద్బలాలు అందజేస్తుంది. మన జాతీయ పతాకం పట్ల అచంచల విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ మనం అక్షరాల తత్పదానుగాములమని, మనలో ప్రతి ఒక్కరము దాని ప్రభావ వైభవాలను ఇతోధికం చేయడానికి అనువైన అవిరళ కృషి చేసి సభ్య దేశాలలో సగర్వంగా సమున్నతంగా అది ఎగిరేటట్టు చేస్తామని ప్రకటిస్తున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరం ఒక్క నిమిషం. ఈ మధ్యనే 320 VDG1గా ఉన్న VDG2గా ఉన్న నంబూరు మధు గారు అకాల మరణానికి, అదేవిధంగా మన లైన్ లీడర్స్ ఎంతోమంది కోల్పోయాను. అదేవిధంగా ప్రపంచ శాంతి కొరకు ఒక్క నిమిషం మౌనం పాటింది. Welcome address by Host District Governor 320G District Governor Almala Rajareddy garu. Lions International MD 324th Council Meeting Presiding Officer Lion Tigala Mohan Rao gariki, our International Director Lion Dr. Gattamneni Babu Rao gariki స్వాగతం సుస్వాగతం సార్. PAD గ్యాట్ ఏరియా కాన్స్టిట్యూషనల్ ఏరియా లీడర్ లైన్ సునీల్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం సార్. ఇమిడియట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ లైన్ విద్యాసాగర్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం సార్. కౌన్సిల్ సెక్రటరీ లైన్ గంధాన్ శ్రీనివాస్ గారికి, జాయింట్ సెక్రటరీ కన్న పరశురాములు గారికి, కౌన్సిల్ ట్రెజరర్ లైన్ వెంకటనారాయణ రెడ్డి గారికి వెల్కమ్ సార్, స్వాగతం సుస్వాగతం. గ్యాట్ ఏరియా లీడర్ లైన్ దీపక్ భట్టాచార్య గారికి, LCF ఏరియా లీడర్ లైన్ నరేందర్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం సార్. కౌన్సిల్ ఆఫ్ గవర్నర్స్ లైన్ రేసు మల్లారెడ్డి గారికి, లైన్ హరీష్ రెడ్డి గారికి, లైన్ లక్ష్మి గారికి, లైన్ శివప్రసాద్ గారికి, లైన్ నటిపల్లి వెంకటేశ్వరరావు గారికి స్వాగతం సుస్వాగతం సార్. అలాగే ఫస్ట్ వైస్ గవర్నర్ సెలెక్ట్, ఫస్ట్ వైస్ గవర్నర్ సెలెక్ట్, సెకండ్ వైస్ గవర్నర్ సెలెక్ట్, మల్టిపుల్ కోఆర్డినేటర్స్, ఫస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకున్నాను. ఈ మల్టిపుల్ కౌన్సిల్ మీటింగ్తో పాటుగా కన్వెన్షన్ ఏర్పాటు చేయడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొంచెం ఛాలెంజ్గా ఉన్నప్పటికీ మా శాయశక్తుల హైదరాబాద్ కంటే తీసిపోకుండా చేద్దామనే ప్రపోజల్లో మేము చేస్తున్నాము. దాన్ని ఏమాత్రం మీరు అంటే ఏదైనా తప్పులు జరిగినా కూడా అనేదిగా భావించని తప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. లీవ్ ఆఫ్ అబ్సెన్స్ అడిగిన వాళ్ళు PDG రమేష్ లక్ష్మణన్ గారు, PDG గోవిందరాజు గారు, PDG భీమయ్య జగ్ని గారు, PDG రాజగోపాల్ రెడ్డి గారు, PDG గోపాల్ రెడ్డి గారు. అండ్ అవుట్ ఆఫ్ 11 voting members we are now established, we can carry on with our business. ఈనాటి
4th Council meeting, Multiple District 320, special invitees, ID Baburao Garu, special invitee, Constitutional Area Leader, Sunil Kumar Garu, GAT Area Leader, Deepak Bhattacharya Garu, LCF Area Leader, Narendra Reddy Garu, immediate past multiple council chairman, Vidyasagar Reddy Garu, council secretary, Gandhani Srinivas Garu, treasurer, Venkat Narayan Reddy Garu, joint secretary, Kanna Parshuram Garu, ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిస్ట్రిక్ట్ గవర్నర్స్, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ ఎలెక్ట్, పీడీజీలు, మల్టిపుల్ గ్యాట్ చైర్పర్సన్స్ అందరికీ నమస్తే. మిత్రులారా, మనందరికీ తెలుసు ఈ సంవత్సరం మన లీడర్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బాబురావు గారి ఆధ్వర్యంలో, సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో, మనకు ఇద్దరు గ్యాట్ ఏరియా లీడర్ల ఆధ్వర్యంలో అద్భుతంగా 7 జిల్లా గవర్నర్లు కూడా మన మల్టిపుల్ని మెంబర్షిప్లో, ఎల్సీఐఎఫ్లో, సర్వీస్లో కూడా అద్భుతంగా ముందుకు తీసుకుపోతున్నందుకు చాలా సంతోషం. ముఖ్యంగా ఈ సంవత్సరం మన ఐడి బాబురావు గారు ఏదైతే మిషన్ 1.5లో ప్రామిస్ చేశామో మన మల్టిపుల్ ఇండియాలోనే నెంబర్ 1 స్థానంలో ఉండటానికి కొరకు మన జిల్లా గవర్నర్లు 7 కూడా ప్రతి ఒక్క జిల్లా కూడా ఇప్పటి వరకు ప్లస్ గ్రోత్లో ఉంచుకుంటూ 2770 ప్లస్ గ్రోత్లో ఉన్నందుకు దానికి సహకరించిన డీజీ టీంలకు, డిస్ట్రిక్ట్ గవర్నర్లకు, పీడీజీలందరికీ కూడా కౌన్సిల్ తరఫున, నా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ప్రతి విషయంలో కూడా జిఎంటీ విషయంలో అద్భుతంగా మనోజ్ పురోహిత్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా జిల్లా గవర్నర్లు సపోర్ట్ చేసుకుంటూ మెంబర్షిప్ గ్రోత్ మనందరికీ తెలుసు 2770 ప్లస్ గ్రోత్తోని, నెట్ గ్రోత్తోని ఈ సంవత్సరం ఇప్పటి వరకు పోతా ఉన్నాం. అదేవిధంగా సర్వీస్లో కూడా 63 లక్షల మందికి మనం సర్వీస్ అందించి జిఎస్టీ కోఆర్డినేటర్ గారు అమరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అద్భుతంగా ఇంకా కూడా నాకు తెలిసి సర్వీస్ చేసినాయి ఎన్నో రిపోర్ట్ కాకుండా కూడా సర్వీస్ చేసి రిపోర్ట్ అయినాయి మనకు 63 లక్షలు రిపోర్ట్ అయినాయి. ఇంకా కూడా చేయవలసిన కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అవి రిపోర్ట్ చేసినట్లయితే మన మల్టిపుల్లో సర్వీస్ యాక్టివిటీస్ అద్భుతంగా పోతూ ఉంది. ముఖ్యంగా ఈ సంవత్సరం మనందరికీ తెలుసు మీల్స్ ఆన్ వీల్స్ అనే కార్యక్రమం యూనిక్ ప్రోగ్రాంగా గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం కూడా అన్ని జిల్లాల్లో ఒకే విధంగా అద్భుతంగా 22 బండ్ల ద్వారా మీల్స్ ఆన్ వీల్స్ వెహికల్స్ ద్వారా అద్భుతంగా ముందుకు పోతా ఉన్నాం. జిఎల్టీ కార్యక్రమాల్లో కూడా ఈ సంవత్సరం అద్భుతంగా మన ఆవుల గోపాలరావు గారి ఆధ్వర్యంలో, ముఖ్యంగా ఈ సంవత్సరం కౌన్సిల్ చైర్మన్గా నాకు అద్భుతంగా సపోర్ట్ చేసుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని కూడా మల్టిపుల్ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఈవెంట్కు అద్భుతంగా సపోర్ట్ చేసుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ జిఎల్టీ కార్యక్రమాలు కూడా నిన్నటి వరకు కూడా నిర్వహించుకున్నాం. ఇంకొక కార్యక్రమం కూడా ఏఎల్ఎల్ఐ కూడా మనం ఆల్రెడీ డేట్ తీసుకోవడం జరిగింది. 24, 25, 26లో ఏఎల్ఎల్ఐ కూడా హైదరాబాద్లో నిర్వహించుకుంటున్నాం 50 మందితోని. ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుండి నడిపిస్తున్న ఆవుల గోపాలరావు గారికి, జిఎల్టీ గారికి కూడా మల్టిపుల్ తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం కొత్త క్లబ్బుల విషయంలో కూడా ప్రతి ఛాలెంజ్ని కూడా తీసుకుంటూ డిస్ట్రిక్ట్ గవర్నర్సు ఇప్పటికీ మనం 68 క్లబ్లు ప్లస్ 4 రీయాక్టివేట్ చేసి 72 క్లబ్లను మనం ఈ సంవత్సరం కొత్త క్లబ్లు తేవడం జరిగింది. వారందరూ కూడా ముఖ్యంగా జిల్లా గవర్నర్లు అద్భుతంగా పనిచేసి అత్యధికంగా 320D నుంచి 25 క్లబ్లు ఇచ్చిన లక్ష్మీ మేడం గారికి సభాముఖంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. తర్వాత 14 క్లబ్లు 320G రాజిరెడ్డి గారు, 11 క్లబ్లు 320F వెంకటేశ్వరరావు గారు, 7 క్లబ్లు 320C నుంచి ఈ నుంచి 320E నుంచి 4 క్లబ్స్, 320A నుంచి 2 క్లబ్లు, 320B నుంచి 9 క్లబ్లు కూడా సపోర్ట్ చేసి నూతన సభ్యులను చేర్పించుకుంటూ మెంబర్షిప్ గ్రోత్ను పెంచుతున్న మీ అందరూ కూడా అభినందనలు. దానికి సపోర్ట్గా జీటీ కోఆర్డినేటర్ మోహన్ ప్రభాకరన్ గారు ప్రతి కొత్త క్లబ్కు కూడా సపోర్ట్ చేసుకుంటూ వారు గ్యాంగ్ అండ్ బ్యానర్స్ కూడా ఫ్రీగా మల్టిపుల్ నుంచి వారు సొంత ఖర్చులతోని ప్రతి క్లబ్కు అందజేసినందుకు మోహన్ ప్రభాకర్ గారికి దాన్ని సపోర్ట్ చేసినందుకు సభాముఖంగా అభినందనలు తెలియజేసుకుంటాను. ఎఫ్డబ్ల్యూసి
దుర్గావాణి గారు కూడా మహిళా సభ్యులను పెంపొందించడంలో ప్రముఖ పాత్ర వహిస్తూ 800 మంది సుమారు సభ్యులను పెంచి ఈ సంవత్సరం నెట్ గ్రోత్తో ముందుకు తీసుకుపోతాను సపోర్ట్ చేసి, అదేవిధంగా ఎల్సీఎఫ్ కోఆర్డినేటర్ ఏరియా లీడర్గా నరేందర్ రెడ్డి గారు మరియు చెన్నకిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఈ సంవత్సరం $5,23,951 ఇప్పటివరకు మన మల్టిపుల్ తరఫున పంపించడం జరిగింది. లీడ్ డోనర్గా ప్రకాష్ రావు గారు కూడా 320D నుంచి కూడా సపోర్ట్ చేసినందుకు కూడా వారికి కూడా మల్టిపుల్ తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ, ఇంకా ఎల్సీఐ గోల్స్ మెంబర్షిప్ గోల్స్ కూడా చేయని కొన్ని జిల్లాలు ఉన్నాయి, వాళ్ళ గవర్నర్లకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. జిఎంటీ గారు కానీ మన ఏరియా లీడర్ కానీ మేము కానీ ఆ కార్యక్రమాలు కూడా ఎల్సీఐ సపోర్ట్ వారి గోల్ ఫుల్ఫిల్ చేయడానికి, మెంబర్షిప్ గోలు న్యూ క్లబ్స్ కూడా కంప్లీట్ చేయడానికి కూడా మీ సహాయ సహకారాలు కూడా అవసరమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా లియో క్లబ్స్ విషయంలో కూడా ఈ సంవత్సరం అద్భుతంగా గోవిందరాజు గారు హైయెస్ట్ మెంబర్షిప్ చెప్పి వరల్డ్ రికార్డ్ చేయడం జరిగింది. ఆ వరల్డ్ రికార్డ్ చేయడానికి ముఖ్య కారణం 320G నుంచి సపోర్ట్ ఎక్కువ తీసుకొని ఇక్కడ 320G నుంచి కరీంనగర్ నుంచి లియో మెంబర్స్ని అత్యధికంగా చేర్పించి ఒక రికార్డ్ స్థాయిలో మెంబర్షిప్ చేయడం జరిగింది. వారికి గోవిందరాజు గారు కూడా కౌన్సిల్ తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ సంవత్సరం పర్మనెంట్ ప్రాజెక్టు విషయంలో కూడా 320C నుంచి కొంపెల్లా డయాలసిస్ సెంటర్ అని ఈ సంవత్సరం ఒక అద్భుతమైన ప్రాజెక్టు మన ఇంటర్నేషనల్ ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ గారు వచ్చినప్పుడు ఆ కార్యక్రమం కూడా నిర్వహించి వారి చేతుల ద్వారా మనం పర్మనెంట్ ప్రాజెక్టు కూడా నిర్వహించుకోవడం, అవే కాకుండా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు కూడా విజిట్ చేసినప్పుడు మన మల్టిపుల్లో ఉన్న పర్మనెంట్ ప్రాజెక్టులు కూడా విజిట్ చేసి మన మెంబర్షిప్ గ్రోత్ కూడా స్వయంగా అన్ని గ్యాట్ మీటింగ్ కూడా పెట్టి ప్రెసిడెంట్లను కూడా అందరితోనే మీటింగ్ పెట్టియడం జరిగింది. అన్ని కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యంగా గవర్నర్ల గారి ఒక సంవత్సరం మొత్తం వాళ్ళ టైం టాలెంట్ ట్రెజర్ ఇచ్చి అద్భుతంగా పనిచేసి మన మల్టిపుల్ గుర్తింపు తెచ్చిన గవర్నర్లు అందరూ కూడా 7 స్టార్ గవర్నర్స్లు అందరూ కూడా సభాముఖంగా నా తరఫున కౌన్సిల్ తరఫున అభినందన తెలియజేసుకున్నాం, పేరున తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా 320A గవర్నర్ కొంచెం తక్కువ ఉన్నా కూడా 76 మంది నెట్ గ్రోత్ ఇప్పటికీ హరినారాయణ భట్టర్ గారి ద్వారా వస్తూ ఉన్నది. అదేవిధంగా ఎల్సీఎఫ్ సపోర్టుగా వారు ఇచ్చిన ప్రామిస్ ప్రకారం $68,000 ఆల్రెడీ పేమెంట్ చేయడం జరిగింది. మిగతాయి కూడా $1,00,000 వరకు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎల్సీఎఫ్ అద్భుతంగా ముందుకు తీసుకుపోతున్న హరినారాయణ భట్టర్ గారికి అభినందనలు తెలియజేసుకుంటాను. రేస్ మల్లారెడ్డి గారు 320B నుంచి ఈ సంవత్సరం అద్భుతంగా వాళ్ళ జిల్లాని 489+ గ్రోత్తో తీసుకొచ్చేందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. 9 క్లబ్లు ఆల్రెడీ క్లోజ్ అయిన క్లబ్లను కూడా తీసుకొచ్చి 9 క్లబ్బులు ఈ సంవత్సరం ప్రారంభించి, ఎల్సీఎఫ్ కొంచెం తక్కువ ఉన్నది. మల్లారెడ్డి గారు కొంచెం వారి పర్సనల్ మ్యారేజ్ ఉండబట్టి వాళ్ళ కుటుంబంలో ఎల్సీఎఫ్ సపోర్ట్ కొంచెం తక్కువ ఉంది. కంప్లీట్ చేస్తానని ఈ నెల లాస్ట్ మంత్ కంప్లీట్ చేస్తామని ప్రామిస్ చేయడం జరిగింది. వారి ప్రామిస్ ప్రకారం మల్లారెడ్డి గారు ఈ సంవత్సరం ఎల్సీఎఫ్ సపోర్ట్ కూడా ఫుల్ఫిల్ చేస్తారని భావిస్తూ వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా 320C గవర్నర్ హరీష్ రెడ్డి గారు ఈ సంవత్సరం టైం ప్రకారం మీటింగ్లు పెట్టడం కాకుండా ఫండ్ రైజింగ్ చేసి ఒక మహిళా పాఠశాలలకు ఒక కార్యక్రమాన్ని చేయాలని చెప్పి ఒక టాయిలెట్ రూమ్స్ కట్టేయడానికి ఫండ్ రైజింగ్ చేసి అద్భుతంగా ఆ జిల్లాని సపోర్ట్ చేసుకుంటూ 7 నూతన క్లబ్బులతోని 355+ గ్రోత్తో $42,000 సుమారు $50,000 కూడా ఆల్రెడీ ఎల్సీఎఫ్కి సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వారి కోరిక మేరకు గత 2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేసి ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ అద్భుతమైన డయాలసిస్ సెంటర్ వారి ఏరియాలో ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ పాస్ట్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. కుంపెల్ల డయాలసిస్ సెంటర్ చక్కటి కార్యక్రమాలు చేస్తున్న హరీష్ రెడ్డి గారికి కూడా సభాముఖంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా గవర్నర్ మొత్తం జిల్లాని ఈ సంవత్సరం అద్భుతంగా మల్టిపుల్ హైయెస్ట్ లాస్ట్ ఇయర్ 320E 800+ గ్రోత్ చేస్తే ఈ సంవత్సరం మేడం లక్ష్మీ మేడం గారి ఆధ్వర్యంలో ఇప్పటి వరకే 917+ గ్రోత్తో మల్టిపుల్నే నెంబర్ 1 ఇండియాలోనే నెంబర్ 3గా అద్భుతంగా ముందుకు తీసుకుపోయి మన ఇండియాలో ఒక మంచి గుర్తింపు వచ్చే విధంగా మల్టిపుల్లో మనందరికి గుర్తింపు వచ్చే విధంగా ఈ సంవత్సరం అద్భుతంగా ప్రతిరోజు పనిచేస్తూ ఎల్సీఎఫ్ కూడా $2,81,000 వాళ్ళ జిల్లా తరఫున ఇప్పటివరకు డాలర్స్ పంపించడం జరిగింది. 2 లక్షలు ప్రకాశ్రావు గారైనా
పర్సనల్గా జిల్లా నుంచి $81,000 ఎల్సీఎఫ్ సపోర్ట్ చేసిన లక్ష్మీ మేడం గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గట్టిగా చప్పట్ల ద్వారా అభినందనలు తెలియజేయాల్సింది కూడా కోరుతున్నాను. 320E గవర్నర్ శివప్రసాద్ గారు లేటుగానైనా స్టార్ట్ చేసి అద్భుతంగా మెంబర్షిప్ని ప్లస్ గ్రోత్లో ఉంచుకుంటూ ఎప్పటికప్పుడు 131 ప్లస్ గ్రోత్తోని 4 కొత్త క్లబ్బులతోని ఎల్సీఎఫ్కి ఏదైతే వారు ప్రామిస్ చేశారో దానికి దగ్గరలో ఉన్నారు. $32,000 ఇప్పటికే పంపించారు. మిగతాయి కూడా ఈ నెల కంప్లీట్ చేస్తున్నందుకు వారికి కూడా నా తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. గవర్నర్ వెంకటేశ్వరరావు గారు వారు కూడా 294 ప్లస్ గ్రోత్ 11 క్లబ్బులు ఎల్సీఎఫ్లో కొంచెం బ్యాక్ ఉన్నారు. వారు కూడా ఈ నెలలో వారు ప్రామిస్ చేసినట్టు వారి జిల్లాలో ఉన్నాయి. వాస్తవంగా ఎల్సీఎఫ్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అద్భుతమైన మెంబర్స్ ఉన్నారు అక్కడ కూడా. కాబట్టి వెంకటేశ్వరరావు గారు వారి డీజీ టీం ఈ నెల రోజులు మీ ఎల్సీఎఫ్ సపోర్ట్ చేస్తున్న ప్రామిస్ని కంప్లీట్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ, చివరిగా 320G కరీంనగర్ జిల్లా గవర్నర్ మా మిత్రుడు రాజిరెడ్డి గారు ఈ సంవత్సరం చక్కటి సపోర్ట్తోని మల్టిపుల్లో 14 క్లబ్లు స్థాపించడం జరిగింది. కొత్త క్లబ్లు ఇంకా ఉన్నాయి వారి చేతిలో. 20 చేస్తా అని ప్రామిస్ చేశారు. 20 క్లబ్లు కూడా అప్లోడ్ చేయడం జరిగింది. దాని పేమెంట్ కూడా చేయడానికి ఈ నెల సంసిద్ధత వ్యక్తం చేయడం జరిగింది. ఈ సంవత్సరం $508 ప్లస్ గ్రోత్తోని ఎల్సీఎఫ్ ఇప్పటివరకు $54,000 కూడా పంపించడం జరిగింది. ఇవన్నీ చేసి 7 గవర్నర్లు కూడా ఒక స్టార్ గవర్నర్ లెక్క ఎవరు వెనక పోము మేము అని ఈ సంవత్సరం మల్టిపుల్లో ఎప్పుడు లేని విధంగా ప్రతి జిల్లా నుంచి కూడా సపోర్ట్ చేస్తూ మెంబర్షిప్లో ముందుకు తీసుకుపోతున్న 7 గవర్నర్లు కూడా మనందరం అభినందనలు తెలియజేద్దాం. దాన్ని సపోర్ట్ చేసిన డీజీ టీంలో కూడా అభినందనలు తెలియజేసుకుందాం. ఇకపోతే కన్వెన్షన్ అనేది మనందరికీ తెలుసు. కన్వెన్షన్ అనేది ఒక సంవత్సరం పాటు కష్టపడి గవర్నర్లు కానీ డీజీ టీంలు కానీ మెంబర్స్ కానీ క్లబ్ ప్రెసిడెంట్లు ఆర్సీలు జెర్సీలు చేసుకున్న కన్వెన్షన్ ఇప్పుడు ఒక పండుగ వాతావరణంలో చేయాలనే ఆలోచన మన లీడర్స్ది. సునీల్ గారు, బాబురావు గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా హైదరాబాద్లో చేసుకోవడం కాదు, ఒక రూరల్ ఏరియాలో రూరల్ జిల్లాలు ఉన్నప్పుడు రూరల్ జిల్లాలలో మనం కార్యక్రమాలు ఎందుకు చేయొద్దనే ఉద్దేశంతో ఈ సంవత్సరం రూరల్ ఏరియాలో కన్వెన్షన్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం కరీంనగర్ నుంచి వారు ముందుకు రావడం 320G గవర్నర్ రాజిరెడ్డి గారు, ముఖ్యంగా ఇక్కడ పనిచేస్తున్న టండన్ గారు, మన శివప్రసాద్ గారు, గుర్రం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో BDG2 వెంకటేశ్వరరావు గారు, భద్రేష్ గారు అందరూ కూడా ఒక కలిసి కట్టుగా పనిచేసి నేను చూస్తూ ఉన్నాను. గత 2 నెలల నుంచి చాలా వర్క్ చేసి ప్రతిరోజు కూడా నేను రాజిరెడ్డి గారిని అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. మెంబర్షిప్ ఎల్సీఎఫ్ పక్క పడేసి కన్వెన్షన్ మీద పోతా ఉన్నావు, గవర్నర్ గారు కొంచెం చూడమని రిక్వెస్ట్ చేసినా కూడా ఓన్లీ కన్వెన్షన్ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి, మేము రూరల్కు మాకు అవకాశం ఇచ్చినందుకు మేము ఇక్కడ చేసి చూపించాలనే ఒక ధోరణితో ఇక్కడ అద్భుతమైన ప్రణాళికతో ఈరోజు కన్వెన్షన్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. దాన్ని ప్లాన్ చేసి ముఖ్యంగా మనందరికీ తెలుసు కన్వెన్షన్ అంటే ఎంతో ఖర్చుతో కూడింది. ఆ కన్వెన్షన్ మన 1,500 2,500 రిజిస్ట్రేషన్తో అయ్యేది కాదు. కానీ ముఖ్యంగా మన పీడీజీలు కానీ మన లీడర్స్ కానీ డీజీ టీములు కానీ చక్కటి సహకారం, మన డైమండ్ ప్యాటర్న్గా, ప్లాటినం ప్యాటర్న్గా, గోల్డెన్ ప్యాటర్న్గా, సిల్వర్ ప్యాటర్న్గా సహకరించిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరునే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే అయ్యే ఖర్చు మీట్ కావాలంటే ఈ ప్యాటర్న్ లేకుండా కాదు. కాబట్టి మీ అందరి సహకారంతో ఈరోజు ఇక్కడ జరిగే మల్టిపుల్ కన్వెన్షన్ ఒక పండుగ వాతావరణంలో చేయడానికి ముందుకు వచ్చిన 320G గవర్నర్లు అందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీ అందరికీ తెలుసు డిస్ట్రిక్ట్ గవర్నర్గా మనం అందరం ఎండ్ అయ్యే నాటికి ప్లస్లో ఉండాలి. ముందల మెంబర్షిప్ పెంచి తర్వాత లాస్ట్ డ్రాప్ కొట్టుకొని తర్వాత మైనస్ కావడం కాదు. ఈ సంవత్సరం మనందరం కూడా ఇక్కడ ఉన్న లీడర్స్ అందరం కలిసి కట్టుగా పనిచేసినట్లయితే అది సాధించే అవకాశం ఉంది. ఈ సంవత్సరం మనం 25,000తోని, ఎందుకంటే మన ముందర ఉంది 2-3 సంవత్సరాల్లో 30,000 చూడాలి. వచ్చే సంవత్సరం 30,000 మెంబర్షిప్ మన మల్టిపుల్ ఉండాలంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా 25,000 క్లోజింగ్ మెంబర్షిప్ మనది ఉండాలి. మిత్రులారా, ఇప్పుడు 25,000 నియరెస్ట్ ఉన్నాం, కానీ జూన్ నెల భయపెడతా ఉంది అందరికీ. కాబట్టి ఇక్కడ ఉన్న BDG1 BDG2 ఎలక్ట్ అయిన మిత్రులు సపోర్ట్తోని డిస్ట్రిక్ట్ గవర్నర్లకు ఖచ్చితంగా, ఎందుకంటే ఎప్పుడు మెంబర్షిప్ పెరిగినా
అదే మనం ఇవాళ మెంబర్షిప్ కొట్టినా జూలై కొట్టినా కూడా అదే మెంబర్షిప్. మనకు కావాల్సిన టార్గెట్ 30,000 నెక్స్ట్ ఇయర్ ఎండింగ్. కాబట్టి వచ్చే నెల కొడదామని ఈ నెల కొట్టకుండా ఉండకుండా, ఎందుకంటే అడ్మిషన్ ఫీజు ఎప్పుడైనా పడుతుంది, ఒక నెల ఫీజే పడుతుంది. కాబట్టి మీరందరూ కూడా సహకరించి ఈ సంవత్సరం మీరు గవర్నర్లందరికీ కూడా సహకారం చేయండి. గవర్నర్లు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 25,000 మెంబర్షిప్తోని మనం జూలైలో ఎంటర్ కావడానికి మీ అందరి సహాయ సహకారాలు, పీడీజీల సహకారం కూడా కావాలి. కాబట్టి మీ అందరి సహకారంతో ఈ గోల్ రీచ్ కావడానికి ముందుకు పోదామని, దానికి గవర్నర్లు అందరూ కూడా మీ జిల్లాలలో ప్రతి పీడీజీని కూడా మీటింగ్లో మాట్లాడుకొని ఈ మెంబర్షిప్ గ్రోత్ని, ఇప్పుడున్న మెంబర్షిప్ ఏదైతే ప్లస్ గ్రోత్లు ప్రతి జిల్లా చూపిస్తూ ఉన్నామో ఆ గ్రోత్కు తగ్గకుండా ఉండే విధంగా ప్రతి జిల్లా ఏ జిల్లా బాధ్యత తీసుకొని పనిచేసినట్టయితే మనం మెంబర్షిప్లో నెంబర్ 1 స్థాయిలో ఉండి, ఏదైతే మన ఐడి గారు ఎప్పుడైతే డైరెక్టర్ బోర్డ్ మీటింగ్ పోయినప్పుడు మన ఒక 320 అంటే మల్టిపుల్ అంటే మల్టిపుల్ మెంబర్షిప్లో అద్భుతంగా ఉందని చెప్పుకునే విధంగా ఉండాలని, ఈ విధంగా పోవడానికి మీ అందరి సహాయ సహకారాలు ఈ నెల రోజులు 40 డేస్ కూడా కష్టపడి మనందరం కూడా ఈ మెంబర్షిప్ను ముందుకు తీసుకుపోవాలని, అదేవిధంగా కన్వెన్షన్ కూడా రేపు ఎల్లుండి జరగబోయే కన్వెన్షన్, ఈరోజు పీడీజీ ఫోరం, ఈరోజు జరిగే మన కౌన్సిల్ మీటింగ్ కూడా మీ అందరి సపోర్ట్ ఉండాలి. అందరి ఆలోచనలతోని మన ఏదైతే ఓస్ డిస్టిక్ ఉన్నదో 320Gకి మనందరం సహకారం చేసి పండగ వాతావరణంలో ఇది క్లోజ్ చేసుకొని ఈ కౌన్సిల్ మీటింగ్ తర్వాత రేపు 2 రోజులు కూడా కన్వెన్షన్ ట్రైనింగ్స్ అన్నీ కూడా అద్భుతంగా సక్సెస్ చేయాలని మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ లాంగ్ లీవ్లో అనేది ఎజెండా కాపీస్ అన్నీ కూడా ప్రతి ఒక్క సభ్యునికి ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒక స్మాల్ రాటిఫికేషన్ ఏంటంటే కన్ఫర్మేషన్ ఆఫ్ 3rd కౌన్సిల్ మినిట్స్ అనేది అక్కడ నోట్ చేయలేదు. ఆల్రెడీ సప్లై చేయడం జరిగింది, అందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. దాన్ని అడాప్షన్ ఆఫ్ ది ఎజెండాలో చేర్చుకోవాల్సిందిగా కోరుకుంటూ, రాటిఫికేషన్ ప్రోగ్రెస్ రివ్యూ అది ఒక మినిట్స్ని చదివి దాంట్లో ఏమన్నా ఉంటే డిఫరెన్స్ ఉంటే చెప్పగలరని కోరుతా ఉన్నాను. మినిట్స్ ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం జరిగింది. గంధాని శ్రీనివాస్ గారు. గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. రోల్ కాల్ ఎక్కర్లేదు. ఓకే, 1st జూలైకి మన MD 320లో ఉన్న మెంబర్షిప్ వచ్చేసి 21,703. ఈరోజు 24,473. నెట్ గెయిన్ వచ్చేసి 2770. మనకు ఫస్ట్లో ఉన్న క్లబ్స్ వచ్చేసి 626, నౌ ఇట్ ఈస్ 654, 28 గెయిన్. మనము ఇంతవరకు రెగ్యులర్గా మంత్లీ కౌన్సిల్ ఆఫ్ గవర్నర్స్ మీటింగ్స్ అన్నీ జరుపుకుంటూ వస్తున్నాం. అట్లాగే మిగతా మీటింగ్స్ ఇప్పుడు 4th కౌన్సిల్ మీటింగ్ జరుపుకుంటున్నాం. ఇవన్నీ దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. ఫైనాన్షియల్ రిపోర్ట్ అండ్ రాటిఫికేషన్ ది ఫాలోయింగ్ కౌన్సిల్ ట్రెజరర్ వెంకటనారాయణ రెడ్డి గారు. మల్టిపుల్ చైర్పర్సన్ తీగల మోహన్ రావు గారు, అవర్ స్పెషల్ ఇన్వైటీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బాబురావు గారు, పిఐడి సునీల్ కుమార్ గారు, ఏరియా లీడర్ దీపక్ భట్టాచార్య గారు, నరేందర్ రెడ్డి గారు, విద్యాసాగర్ రెడ్డి గారు, గంధాని శ్రీనివాస్ గారు, కౌన్సిల్ చైర్పర్సన్స్, కౌన్సిల్ ఆఫీస్ బేరర్స్, అందరికీ నమస్తే. సార్ నమస్తే సార్. చాలా సంతోషం. ఈ లైనెక్స్ట్ కేర్ లోపల డీజీ టీమ్స్, డీజీస్ పర్టికులరీ ఫైనాన్స్ రిపోర్ట్ లోపల సకాలంలో మీరు మాకు సహకరించినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా
మీకు ఇచ్చిన కాపీస్ లోపల ఇందులోపల టోటల్గా మనము అప్రూవల్ తీసుకునే మాత్రం ఫస్ట్ పెట్టాను. ఫస్ట్ అండ్ సెకండ్ లోపల తీసుకున్నది మొత్తం అప్రూవల్ తీసుకున్నాను గతం లోపల, గత థర్డ్ కౌన్సిల్ మీటింగ్ లోపల. ఇక ఆర్సీ జెర్సీది తర్వాత వీడీజీసీది అప్రూవల్ తీసుకునేది ఉంది, అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అదేవిధంగా ఇది ఆర్సీ జెర్సీ మీటింగ్ లోపల మనకు 3,88,800 రూపీస్ రావడం జరిగింది. 3,77,569 రావడం జరిగింది. దీని లోపల బ్యాలెన్స్ 11,231 మిగిలింది ఇక్కడ. అదేవిధంగా వీడీజీ స్కోరింగ్ లోపల మనకు 2,10,000 రూపీస్ రావడం జరిగింది. దీని లోపల గాను 1,00,000 రూపాయలు మనము మల్టిపుల్ అంటే ఇది ఇంటర్నేషనల్కి వెళ్ళి మనకు రావడం జరుగుతుంది. సెకండ్ వీడీజీకి $75, డీజీలకు $100 రావడం జరుగుతుంది. దాని కాబట్టి ఇది అప్రూవల్ ఇవ్వవలసిందిగా మీతో రిక్వెస్ట్ చేసుకున్నాను. ఆర్సీ జెర్సీది ఒకటి, వీడీజీ ఒకటి. ప్లీజ్ రెస్పాండ్ అవర్ డీజీస్. వీడీజీ స్కూల్కు 1 lakh ఎక్కువైంది, కానీ మన గ్రాంట్ వచ్చేది. grants వచ్చింది. గ్రాంట్ వస్తే సరిపోతుంది కరెక్ట్గా. మనం ఎక్సెస్ ఏం పేమెంట్ చేయలేదు, రేస్ ఏదైతే మల్లారెడ్డి ఫీజులు గారు, ఉన్నాయో దాంతోనే కరెక్ట్ చేసాం. రేస్ మల్లారెడ్డి గారు, అదేవిధంగా రాజిరెడ్డి గారు. ఓకే, నోట్ చేసుకో. దీని లోపల ఒకసారి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగవలసిందా మీతో రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ డౌట్స్ లేకపోతే సప్పట్లతోని ఆమోదించండి అన్నిటికీ. సంతోషం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. లాంగ్ లివ్ లైనేజ్. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ఈ 7 గవర్నర్లకు ప్రత్యేకించి కౌన్సిల్ తరఫున అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఒక్కరు కూడా ₹1 డ్యూ లేకుండా అప్ టు డేట్ పేమెంట్ చేసినందుకు 7 గవర్నర్లకు ప్రత్యేకించి. ఎందుకంటే ఈసారి బర్డెన్ అయింది వాస్తవంగా. ఎందుకంటే జిఎస్టీ కూడా పేమెంట్ చేశారు. జిఎస్టీ కలెక్ట్ చేయకుండా కూడా మల్టిపుల్ మీద ఉన్న ప్రేమతోని జిఎస్టీ యాడ్ చేసి వారే కట్టడం, గట్టిగా చెప్పడం ద్వారా వారికి అభినందన తెలియజేద్దాం. 7 అది సుమారు చాలా పెద్ద ఎక్స్పెండిచర్. దాన్ని పే చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఏదైతే మన ఇండియా వైడ్గా మనం ఏదైతే జిఎస్టీకి వ్యతిరేకంగా పోవద్దు, ఎప్పుడైనా ఫ్యూచర్లో ప్రాబ్లం రావద్దు అనే ఉద్దేశంతో లీడర్షిప్ కూడా ఏకగ్రీవంగా ప్రతి సంవత్సరం కూడా జిఎస్టీ పేమెంట్ చేయాలన్నప్పుడు మన మల్టిపుల్ ఈ సంవత్సరం ఈ కౌన్సిల్ తరఫున జిఎస్టీ అకౌంట్ ఓపెన్ చేసి మనం ప్రతి పైసా కూడా జిఎస్టీ పేమెంట్ చేస్తూ ఉన్నాం. టీడీఎస్ కట్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉన్నాం. లాస్ట్ 2 years గుర్రం శ్రీనివాసరెడ్డి గారు ఆధ్వర్యంలో, మధుర విద్యాసాగర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో లాస్ట్ 2 years ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ చేశాం. ఈ సంవత్సరం కూడా అప్ టు డేట్ జూన్ నెలనే ఇన్కమ్ ట్యాక్స్ కంప్లీట్ చేసి ఐటీ ఫైల్ చేసి రెగ్యులర్గా మనము ప్రాంప్ట్గా ఎవరి నోటీస్ వచ్చినా భయపడకుండా మనం మల్టిపుల్ ముందు పోయే విధంగా. ఇంతకుముందు మీ అందరికీ తెలుసు, ఏ సంవత్సరంకి ఆ సంవత్సరం అకౌంట్ ఓపెన్ చేసి ఆ కౌన్సిల్ ఆ అకౌంట్ క్లోజ్ చేసిపోతున్న విధానం ఉంది. జిల్లాలలో కూడా అదే కానీ ఉంది. కానీ ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇదే అకౌంట్స్ కంటిన్యూషన్ అయితే ఎవరు కౌన్సిల్ చైర్మన్ అయినా ఏది ఉన్నా కూడా అదే జిఎస్టీ అకౌంట్, అదే టీడీఎస్, అదే అకౌంట్, అదే బ్యాలెన్స్ కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఎంతో శ్రమించి ఇమీడియట్ పాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి గారు చాలా రోజులు ఒక 2-3 నెలలు కుస్తీ పట్టి లాస్ట్ ఇయర్స్ అకౌంట్స్ అన్నీ తీసి శ్రీనివాసరెడ్డి గారు సిఏ కాడ కూర్చొని చాలా రోజులు ప్రయత్నం చేసి అకౌంట్స్ అప్డేట్ చేసి ఈ సంవత్సరం ముందుకు తీసుకుపోయిన వారిద్దరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సార్. ఈ సంవత్సరం కూడా జిఎస్టీ మనం ఆల్రెడీ ఏ నెలదో ఆ నెలకు పేమెంట్ చేస్తూ ఉన్నాం. ఎవరికి రిజిస్ట్రేషన్ వచ్చినా కూడా వైట్ అమౌంట్తోనే తీసుకొని మనం జిఎస్టీ పేమెంట్ చేసి పేమెంట్లన్నీ కూడా అప్డేట్ చేసి ప్రతి పైసా కూడా బ్యాంకు ద్వారా పేమెంట్ అవుతూ ఉన్నది. బ్యాంకులోకి అకౌంట్లోకి పోయి బ్యాంకు ద్వారా నో క్యాష్ పేమెంట్స్, నో క్యాష్ డీలింగ్స్ ద్వారా చేసినందుకు దాన్ని సహకరించిన కౌన్సిల్ ట్రెజరర్కి అదేవిధంగా గవర్నర్లు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. All the members who have been working on fulfilling the financial compliance, లెక్కలో ఉన్న రిసీట్స్ పేమెంట్స్ అనేది మీరు అప్రూవ్ చేస్తున్నారు, కానీ దాన్ని చక్కగా మనం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి
అకార్డింగ్ టు ఇన్కమ్ ట్యాక్స్ లాస్ అది సబ్మిట్ చేసే బాధ్యత మనందరిది. మరి ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ గవర్నర్స్ ఉన్నప్పుడు మీరు అకౌంట్ సబ్మిట్ చేసిన తర్వాత, అప్రూవ్ చేసిన తర్వాత, స్పెషలీ టు ఫస్ట్ వైస్ గవర్నర్స్ ప్రతి మీటింగ్లో మీరు అడిగే అవసరం ఉంది, మీరు అడుగుతలేరు, అడిగే అవసరం ఉంది, హ్యావ్ అవర్ ఇన్కమ్ ట్యాక్స్ అకౌంట్స్ బీన్ సబ్మిటెడ్. ఇదొకటి కొత్త రూపం అనుకోండి మన మల్టిపుల్లో, బికాస్ వీఆర్ గోయింగ్ ఇన్ ఫర్ ఫైనాన్షియల్ కంప్లయన్సెస్. మియర్లీ అప్రూవింగ్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నాట్ ఇనఫ్. మేకింగ్ షూర్ దట్ వాట్ ఎవర్ యూ హ్యావ్ అప్రూవ్డ్ హ్యాస్ బీన్ ఫైల్డ్ విత్ ది అథారిటీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మరి చైర్మన్ గారితో మనం ఏమిటంటే ఇది లాస్ట్ కౌన్సిల్ మీటింగ్ కాబట్టి బిట్వీన్ నౌ అండ్ June 30th అంత లోపల మీ మంత్లీ కౌన్సిల్ ఆఫ్ గవర్నర్స్ మీటింగ్లో ఫైనాన్షియల్ ఇయర్, నాట్ లైనిస్టిక్ ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్ 23-24 1st July 23 to 31st July 24 మీకు అందరికి అప్రూవ్ చేసే బాధ్యత ఉంది. ఎందుకంటే దోస్ అకౌంట్స్ హ్యావ్ టు బీ సబ్మిటెడ్ నార్మలీ బిట్వీన్ జూలై అండ్ సెప్టెంబర్. బట్ జూలై తర్వాత కొత్త గవర్నర్లు వస్తారు కాబట్టి కరెంట్ కౌన్సిల్కి ఒక బాధ్యత ఏమిటంటే బిఫోర్ యూ క్విట్ యువర్ ఆఫీస్ యాజ్ అ కౌన్సిల్ ఆఫ్ గవర్నర్ ఫర్ ద కరెంట్ ఇయర్ యూ షుడ్ అప్రూవ్ ఇన్కమ్ ట్యాక్స్ కంప్లైంట్ అకౌంట్స్, నాట్ లైనిస్టిక్ అకౌంట్స్. సో వెంకటనారాయణ రెడ్డి గారు మీకు మరో పని ఉంటుంది. ఇవాళ మీరు ఒక ప్రొవిజనల్ అకౌంట్స్ ఇచ్చారు, కానీ ఇదే కౌన్సిల్ ఆఫ్ గవర్నర్స్కి ఫస్ట్ ఏప్రిల్, మరోసారి చెప్తున్నాను, 1st April 2023 to 31st March 2024 ఈ 12 నెలల అకౌంట్ మరి విద్యాసాగర్ రెడ్డి గారితో పాటు తీగల మోహన్ రావు గారు వారిద్దరు అకౌంట్స్ని మర్జ్ చేసి ఆడిటెడ్ రిపోర్టు ఈ కౌన్సిల్ ఆఫ్ గవర్నర్స్ బిఫోర్ దే లీవ్ ది ఆఫీస్ అప్రూవ్ చేసే బాధ్యత మీకు ఉంటుంది. సో అది మనం కన్వెన్షన్ తర్వాత వీ విల్ బీ క్వైట్. కొత్త కౌన్సిల్ వచ్చిన తర్వాత అది అప్రూవ్ చేస్తే దెర్ విల్ బీ సమ్ కైండ్ ఆఫ్ అ ల్యాకునా. సో ఈ తొందరగా ఈ ఫైనాన్షియల్ ఇయర్ అకౌంట్స్ అనేది వీ హ్యావ్ టు సబ్మిట్ ఇట్ బై ఒక డెడ్ లైన్లో బై జూలై. కాబట్టి ఇప్పుడు మనం బిఫోర్ 30th June మీరు మీటింగ్ పిలిచి వాళ్ళకి అడ్వాన్స్గా అకౌంట్స్ సబ్మిట్ చేసి ఏదైతే మీరు ఇన్కమ్ ట్యాక్స్కి ప్రజెంట్ చేస్తున్నారో ఆ అప్రూవల్ వీళ్ళతో తీసుకునే బాధ్యత మీకు ఉంటుంది. సార్ రెడీగా ఉన్నాయి సార్ అకౌంట్స్. ఈ నెల 30th వరకు అకౌంట్స్ ఫైనల్ చేసి అప్రూవల్ చేపిస్తా. అన్నీ ఐటీ కూడా కడుతున్నాం సార్. కట్టేసి క్లోజ్ చేసి అకౌంట్ అయినాక గ్రూప్లో పెట్టి ఒక స్పెషల్ మీటింగ్ పెట్టి అయినా అప్రూవల్ చేపిస్తాం సార్ ఈ సంవత్సరం అకౌంట్స్. అదేవిధంగా 320B నుంచి పర్మనెంట్ ప్రాజెక్ట్ గ్రాంట్ కొరకు, సైట్ ఫస్ట్ గ్రాంట్ కొరకు బాలానగర్ లైన్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మనకు ఒక గ్రాంట్ అప్లికేషన్ రావడం జరిగింది. అది $153,422 వాళ్ళు గ్రాంట్కి అప్లై చేస్తూ ఉన్నారు. ఏదైతే ఆల్రెడీ ఉన్నాయో మిషన్స్ దానికి సపోర్ట్గా కొన్ని మిషన్స్ కొరకు అప్లికేషన్ పెట్టడం జరిగింది. దానికి మన కౌన్సిల్ తరఫున అప్రూవల్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి $153,422 సుమారు $1,27,34,044 గ్రాంట్ అప్లికేషన్ మూవ్ చేశారు వాళ్ళు కౌన్సిల్ కొరకు. మీరు కౌన్సిల్ ఆఫ్ గవర్నర్స్ మీరు అప్రూవల్ చేస్తే వారు ఇంటర్నేషనల్ బోర్డుకు అప్లై చేస్తారు. మల్లారెడ్డి గారు వాళ్ళ జిల్లా తరఫున మద్దతు పలుకుతూ ఉన్నారు. అదేవిధంగా హరినారాయణ భట్టర్ గారు. థ్యాంక్ యూ సార్. (23-24) మన మల్టిపుల్ ది వే ఫార్వర్డ్ గ్యాట్ బై PID సునీల్ కుమార్ గారు. తీగల మోహన్ రావు గారు, ఆర్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ బాబురావు గారు, ఏరియా లీడర్స్ దీపక్ భట్టాచార్జీ గారు, నరేందర్ రెడ్డి గారు, కౌన్సిల్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ గవర్నర్స్ elect, వైస్ గవర్నర్స్, past governors and dear friends, allow me to first congratulate all the district governors elect. ఒకసారి నిలబడతారా అండి? ఆల్ గవర్నర్స్ elect. Let us applaud them with a round of applause. ఇదొక యూనిక్ సమయం. ప్రతిసారి కేవలం 7 గవర్నర్లు నిలబడతారు. ఈసారి
ఎనిమిది మంది నిలబడుతున్నారు. సో ఇట్స్ అ హిస్టారిక్ డే ఫర్ ఆల్ ఆఫ్ us. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ప్రమోషన్ ఫ్రమ్ సెకండ్ వీడీజీ టు ఫస్ట్ వీడీజీ, అందరూ ఫస్ట్ వీడీజీ ఎలెక్ట్ అయిపోయారు కాబట్టి మీరు కూడా ప్లీజ్ రైజ్. ఫస్ట్ వీడీజీ ఎలెక్ట్, గివ్ దెమ్ అ రౌండ్ ఆఫ్ అప్లాజ్. కంగ్రాచులేషన్స్. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన వాళ్ళు, ఇట్స్ అ వెల్కమ్ ఆపర్చునిటీ ఫర్ యూ. నౌ యు ఆర్ అ పార్ట్ ఆఫ్ లీడర్షిప్. లీడర్షిప్ అంటే దిస్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. సో లెట్ us వెల్కమ్ అవర్ సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ ఎలెక్ట్. All the second vice governors elect. Dear friends, please be seated. I would like to congratulate all the district governors. Chala chakkati samvatsaram మీరు గిఫ్ట్ చేశారు. మల్టిపుల్ డిస్ట్రిక్ట్ 320 has done extremely well. మరి we have చెప్పండి, we have the benefit of we are one of those few multiples వేర్ ఎల్సిఐఎఫ్ ఏరియా లీడర్ అండ్ గ్యాట్ ఏరియా లీడర్ ఇద్దరు కూడా మన మల్టిపుల్లో ఉన్నారంటే ఇట్స్ నాట్ కామన్. ఇన్ మెనీ ప్లేసెస్ వేర్ దెర్ ఆర్ 2 districts, మల్టిపుల్ ఎక్కడైతే 2 districts ఉన్నాయో, గ్యాట్ ఏరియా లీడర్ గోస్ టు 1 district and 1 multiple and LCIF goes to another multiple. But though we are 2 multiple districts together in our area, which is 316 and 320, yet in both the multiples we have together, our multiple is benefited with 2 area leaders. And I'm very, very happy that both these area leaders have done tremendously well. Wherever we travel, we are always speaking high about our contribution, which is crossed 100%, the original goal, and our membership, which has also crossed 100%. The difference between LCIF and GAT is once you give to LCIF, you don't cancel it. But in the case of GAT, once you add members, you may cancel more members. So we cannot speak excitedly about GAT because we still have crucial 45 days to go. మరి 45 రోజుల్లో ఎంతవరకు వాతావరణం మారుతుందనేది మీ చేతుల్లో ఉంది. లాస్ట్ ఇయర్ నేను దీపక్కి స్టాటిస్టిక్స్ ఇచ్చాను. ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ our multiple has lost. Today our net gain, Deepak bhai, kitna net gain hai? 2,700 net gain. Our goal is 2,000. So we are all excited. We have crossed the net gain. మనోరాజు గారు చప్పట్లు కొడుతున్నారు, థ్యాంక్ యూ. కానీ జూన్లో క్రితమ సంవత్సరం డ్రాప్స్ is 2,450 in 1 month. So our 2,450, if we subtract from our current net gain, we will be hardly achieving 10% of our goal. మరి బాబురావు గారు డైరెక్టర్గా ఉన్నప్పుడు మనం అందరికీ కూడా గొప్ప చెప్పుకుంటాం. నెక్స్ట్ ఇయర్ 30th June బాబురావు గారు రిటైర్ అయిపోయే లోపల అవర్ మల్టిపుల్ విల్ బి a 30,000 member multiple. మరి 30,000 member మల్టిపుల్ అవసరం మనకు. ప్రత్యేకంగా 25 మెక్సికో కన్వెన్షన్లో దేర్ విల్ బీ, ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దేర్ విల్ బీ అ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ డ్యూ టు విచ్ ఇసామే విల్ బీ గెటింగ్ 1 additional director. Now it means that whatever directors that will come, that director will be given to a multiple which has higher membership. So if we are able to achieve 30,000 by 30th June 2025, we stand a very good chance in India to be one of those multiples who will be given an additional director. కాబట్టి అలాంటి అవకాశం ఉంది కాబట్టి we cannot achieve 30,000 next year if we do not achieve 25,000 this year. మరి 25,600 is our current strength. 24,800 is our current strength. 2,400 drops మనం ఫ్యాక్టర్ చేసే అవసరం ఉంది. సో ఇఫ్ యూ రిమూవ్ 2,400 ఫ్రమ్ 24,800, we will be 22,400. So we need 2,600 new members to be added. I am not talking about net growth.
2,600 new members to be added in the next 45 days. Kabatti it's a very, very big challenge. But allow me to congratulate all the district governors, particularly 2 districts stand out very high in our membership. 320D led by Lakshmi Garu. She has already been richly rewarded. Thank you very much, Governor Lakshmi, for your most outstanding achievement. And 320B, Resu Malla Reddy Garu. Thank you very much for your achievement and contribution. The other districts have also done well. It is not that the others have not done well, but they stand out. Raja Reddy Gardi chala chakkaga jarindi. We also have good results from Harish Reddy. We have good results from Shivakumar is moving into very good zone. Harnarayan Bhattad was also slipping out. He is also moving into good zone. NV Rao has always been on a reasonably good zone. So all our 7 districts have done well. But these next 45 days is a litmus test for all of us. So let us try and work on this particular achievement. Dear friends, we are now reaching a situation in India where India has to achieve 350,000 members. The goal of India is to be 350,000 members. By the time our Vice President retires as a immediate past chairman, that is 27 June. So by 27 June, if India has to touch 3,500 members, which is 350,000 members, 350,000 members, we will be far ahead of US. We will be at least ahead by 80 to 90,000 members. So unless every multiple contributes to this particular achievement of their respective multiples, it will be not possible for us to reach. I was at the multiple district convention of 3232. They have 7 sub-districts in their multiple. And this convention was held 2 weeks ago. On the same date, I was there in Ahmedabad. And allow me to mention, their current strength is 17,000. Their current strength is 17,000. All the governor teams came together on the stage. The leadership came together on the stage. And they invited AP Singh as our vice president. They invited me as their constitutional area leader. They had a big gong, a plate, brass plate. They brought it onto the stage. They had a chakkato patu hammer, gong, gavel madiri. They had a huge gavel with them, and everybody, banged the gong to say Mission 35K. Mission 35K. So Gujarat has launched Mission 35K, which is moving from 17,000 today to 35,000 by 30th June 2027. So that is how multiples are motivated to move forward. So I would like to share this recent happening so that you will find this coming up in the current new magazine, the Lion magazine. We are covering this very specially. It is called Ab Ki Baar 35 Par. Their slogan is Ab Ki Baar 35 Par, Is Saal 20 Par. So they are moving from 17,000 to 20,000. So every lion of Gujarat is singing this, hymning this. And they are saying Ab Ki Baar 35 Par, Is Baar, Is Saal 20 Par. So this is the rhythm that is traveling there. So I think we should also start saying, keeping ID Babu Rao's vision, that we should say we must achieve 30,000. And 30,000 is something. हाँ, इस बार 25 पार तो है. इस बार 25 पार बहुत पहले हमने ऐलान किया था. इस बार 25 पार हमारे चेयरमैन ने ऐलान किया था. इस बार 25 पार बाबू राव साहब भी ऐलान किए थे. अभी लेकिन 25 पार करते करते आगे भी जाना है 30 पार. अगर 25 नहीं करेंगे तो 30 तक नहीं जा सकते आप. 30 जाने के लिए 25 बहुत ज़रूरी है. So we should get together, and I think tomorrow is a very important day because we are addressing the PSTs, we are addressing the GAT coordinators. So I request wherever possible, the leadership here must try and motivate this spirit
in every Lion member of all the clubs in our multiple. I would like to profusely acknowledge the hard work done by all the governors, the governor teams, and particularly congratulate the DG team for a very successful DG VDG school that was held a few days ago. It was held very, very well. We now have only one more event to go. This is the last event. By principle, Lions International has taken a decision that there will be no more ALLI. So we have one ALLI now, and I must compliment our GLT Lion Gopal for struggling to make sure those dates are so difficult. You are not getting accommodation, but he's working hard, and that is an event that all of us are looking forward to so that we can achieve a lot of success. So congratulations to all the GAT team members, to the district governors team, to all our representatives to different committees. We have Lion Kodanda, our leader who's representing us, Venugaru, in the magazine committee. He's doing an excellent job. He's been sending messages after messages about the manner in which he's evolving Lions Club of Karimnagar Eye Hospital. Meek andarki samayam unte, whatever time is possible, I would ask you in these 3 days to make a brief visit to the hospital, but also see the CT scan and diagnostic center that we have in Karimnagar. These are the 2 visits you must try and make so that you will find how effectively the Lions of 320G are working on our permanent project of diagnostic center as well as CT scan center. Brian Sheehan had inaugurated it, and I think it's going to be a good occasion for all of us. I can only acknowledge the hard work done by Lions of 320G, led by Lion Minesh Tandon, by the governor team, by past council chair Srinivas Reddy, and all the past governors of 320G, because this is the first time a multiple convention has moved out of Hyderabad, and we are experiencing this in a not a tier A city, but we've gone to a place like Karimnagar. We should encourage them, even if there are shortcomings. Let us try to absorb it, because we are here. They have limitations. They don't have space like us. But allow me to share with you, they are spending much more than we have spent. I understand the budget has crossed more than 55 to 60 lakhs. So to do an event of this magnitude in Karimnagar, it's a big investment. So we are extremely grateful to them to have come forward and given us all of this. Allow me to also place on record, in the presence of all the Council of Governors, this being our last formal large meeting, my deepest appreciation to our International Director, Dr. G. Babu Rao. I have been traveling with him, Ekkadelina Kuda. People talk very high about him. He has created a very outstanding image of being a straightforward and leading a multiple, which is a model multiple in this country. And I am so delighted to be working him. Please give Dr. Babu Rao a big round of applause for a wonderful leadership he's offering. The other day also we saw that when we were all sitting in the evening, he was addressing a meeting of the leadership committee of the board, and he has given an important proposal of trying to get CLLI as an official event to be funded by the leadership division, and I'm sure it will go through. And I think Babu Rao Garu, that's a great vision that you carry, not only to push our membership forward, but also to make sure that under your participation in the leadership committee, we will get new programs, not only for our multiple, but for the whole world. So we would like to, on this note, compliment our council chair, Tigala Mohan Rao Garu. Fantastic leadership, very hard-working person, very, very hard-working person. I have seen a lot of council chairpersons. This man is so humble. For a small thing, he doesn't hesitate to feel offended. He is open. He comes to us and he says, "Sir, I have this problem. How do we resolve this problem?" He does not want to see any of us on a divided note. Chala chakkati leadership, Tigala Mohan Rao Garu. We are grateful to you. Let us all give him a standing ovation. This is the best opportunity for us to thank our council chair for his most outstanding leadership. So dear friends, thank you very much, and wishing you a great time. 3 days we are all together. I know in the evenings there are a lot of entertainment activities
I understand there's a share shari competition. That's why you see PDG Bansal here. He's participating in that competition, is what that lady from Bombay called up and told me. So I know why he's here. So all the very best to all of us, and thank you very much. థ్యాంక్ యూ సార్. లయన్స్ ఇంటర్నేషనల్ డీప్ బ్రీఫింగ్ మెసేజ్ బై ఐడి డాక్టర్ బాబురావు గారు.